పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చిన మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కలుసుకున్నారు. రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఒక తీవ్రవాదిలా చూడటం ఏమాత్రం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత కక్ష సాధింపు సమంజసం కాదన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఫ్యాబ్రికేటెడ్ కేసులతో వేధిస్తూ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే తను ఏదో తప్పు జరిగిపోయినట్టు ఒక నిందితుడిగా, ఒక ముద్దాయిగా వ్యవహరిస్తూ ఇక్కడ చేస్తున్న విధానం నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఒక తీవ్రవాదిని చూసినట్టుగా చూడడం, తను ఉన్నటువంటి జైల్లో ఒక ములాఖాత్ సమయంలో తప్పితే మిగతా సమయంలో ఏ వ్యక్తితో మాట్లాడే అవకాశం కలిగించకుండా ఒక ఐసోలేట్ చేసేసి ఒక బాత్రూంలో తప్పితే మిగిలిన అన్ని ఏరియాస్లో సీసీ కెమెరాస్ పెట్టి అక్కడ వాళ్ళు చేస్తున్నట్టు విధానం నిజంగా చాలా బాధాకరం అనిపించింది. అలాంటి చేస్తున్నటువంటి నిజంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పదే పదే తప్పు చేయని వ్యక్తిని ఈ రకంగా వేధించడం సరైన పరిణామం కాదు. నేను ఎవరిని కించపరచదలుచుకోలేదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడదలుచుకోలేదు. ఉదాహరణ చెప్తున్నా, ఒక ఉదాహరణకి ఈరోజు హెరిటేజ్ కంపెనీనే ఉంది, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. మరి లోకేష్ హెరిటేజ్ కంపెనీలో కేసెస్ ఉండొచ్చు, ఈడీ కేసెస్, ఇంకో కేసెస్ ఉండొచ్చు. ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఏదైతే మీరు మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇదే రకమైనటువంటి శిక్ష వాళ్ళకి విధించి ఈ రకమైన ఎంక్వైరీ చేస్తారా? మరి ఇదే రకమైనటువంటి నిందలు వేస్తారా? ఇది సమంజసమా? వ్యాపారంలో ఇలా చేస్తే వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశం, రాజకీయ పరంగా మీకు ఎదురు ఎవరు ఉండకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశం తప్పితే దీంట్లో ఏది కనపడట్లేదు. మరి నేను ఈరోజు మిథున్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒక ఛాలెంజ్ తెలుసుకున్నా. మిథున్ రెడ్డి గారు లైవ్ న్యూట్రల్ ఛానల్స్ ఎదురుగానే లైవ్ టెలికాస్ట్లో లైట్ డిటెక్టర్ టెస్ట్ కానీ సిద్ధం, డే డిస్టిలరీ దగ్గర తను డబ్బు తీసుకోలేదు అని చెప్పి. మరి మీరు గత 14 నుంచి 19 వరకు ఏ రకమైన కేసెస్ ఉన్నాయో అవి నేను కూడా స్టడీ చేయలేదు. కానీ సంవత్సరమైంది మీరు ముఖ్యమంత్రి. ఈ సంవత్సరంలో మీరు ఏ డిస్టిలరీ దగ్గర తీసుకోలేదు అని చెప్పి మీరు లైట్ డిటెక్టర్కి వస్తారా? పోనీ మీరు గొప్ప నాయకులు, దేశ నాయకులు అంటారు, మేము రాలేమంటారు. కానీ మీ అనుచరులు ఎవరైతే దీంట్లో ఉన్నారో మేము పేరు చెప్తాం, వాళ్ళని పంపించేదానికైనా మీరు సిద్ధపడతారా? ఎందుకండి ఇలాంటి కార్యక్రమాలు చేసేది? ప్రజాస్వామ్యంలో ఒకసారి విజయం సాధించేసి ఇంకోటి ఉండొచ్చు. వ్యక్తిగతంగా టార్గెట్లు చేసుకొని వ్యక్తిగతంగా చేయటం అనేటువంటిది సమంజసం కాదు.